హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెర్కురీ 1. మన ఛానల్లో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం. ఈ టాపిక్ చూసుకుంటే ఎవరైనా సరే అప్లై చేసుకునేటట్టుగా 10th నుంచి పీజీ వరకు ఎనీ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, నాన్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకునేటట్టుగా ఒక సైట్ గురించి తెలియజేయకుంటున్నానండి. స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్ గా చూడండి. నేషనల్ కెరీర్ సర్వీస్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ అప్లై చేసినటువంటి పోర్టల్ అండి. ఆల్రెడీ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో చాలా మందికి తెలిసే ఉంటుంది. మరొకసారి మీకు రిమైండ్ చేద్దామని ఉద్దేశంగా ఈ వీడియో మరొకసారి చేస్తున్నానండి. సో చూడండి, ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ సైట్ లో మనం లాగిన్ అవ్వడం జరుగుతుందండి. రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది ఇది వరకు మనకి ఒక వీడియో మనం చేసామండి. ఒకసారి నేను చెప్తానండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుందండి. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ ఉందండి. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఇందులోకి లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే వేకెన్సీస్ 5,960 వేకెన్సీస్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ పరంగా చూసుకున్నట్లయితే 12,000+ వేకెన్సీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో జూమ్ చేస్తుంటే మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసినట్లయితే ఏ జాబ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలు మనకి కనిపిస్తాయి. ఈ విధంగా మనం ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అవుతుందండి. చూడండి, ఇక్కడ సాతి హోమో ప్రైవేట్ లిమిటెడ్ మెడికల్ రిప్రజెంటేటివ్ కావాల్సింది. భువనేశ్వర్, ఒడిశా, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్, చాలా స్టేట్స్ లో కూడా హైదరాబాద్, తెలంగాణ. శాలరీ అనేది నాట్ స్పెసిఫైడ్. సేల్స్ ఎగ్జిక్యూటివ్ అన్నమాట. సో మెడికల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేయొచ్చు. సో చాలా రకాలైనటువంటి జాబ్స్ ఉన్నాయండి. ఈ యొక్క క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డిపెండ్ చేసుకుని మీరు దేనికైతే సూటబుల్ అవుతారో దానికి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. సో మన ఛానల్ ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇట్లాంటి మంచి హెల్ప్ఫుల్ వీడియోస్ అని చాలా ఉన్నాయండి. స్కాలర్షిప్ కి సంబంధించి జాబ్స్ అప్డేట్ అప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాం మన ఛానల్లో. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళు కూడా క్వాలిఫికేషన్స్ ఉంటే తప్పకుండా అప్లై చేస్తారు. స్కాలర్షిప్స్ కూడా మంచి, ఎస్పెషల్లీ ఫర్ ది గర్ల్స్ కోసం స్కాలర్షిప్స్ చాలా ఉన్నాయి. మీ ఎలిజిబిలిటీ చూసుకొని మీకు ఓకే అనుకుంటే క్వాలిఫికేషన్స్ అన్ని సరిపోతే తప్పకుండా అప్లై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ ని. టాపిక్ చూసుకున్నట్లయితే ల్యాబ్ కెమిస్ట్ చూడండి. ఆల్రెడీ సేమ్ కంపెనీ వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్ అడుగుతున్నారు, పోస్ట్ ఉంది. అలాగే ల్యాబ్ కెమిస్ట్ కూడా ఉందండి. సో ఆంధ్రప్రదేశ్ తెనాలిలో ఈ పోస్ట్ మీద వేకెన్సీ ఉన్నది. సో ఒకసారి ఇక్కడ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే 2-year టెస్టింగ్, ఎన్విరాన్మెంట్ మానిటరింగ్, ప్రిపరేషన్ అండ్ రివ్యూ, SOPs, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అండి. సో BMR అండ్ BPR మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ది చేంజ్ అండ్ డీవియేషన్స్, 2-year డాక్యుమెంటేషన్స్ విత్ టెస్టింగ్, RM మరియు PM అండ్ FG ఆన్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, చూడండి, May 14. సో నిన్ననే వచ్చిందండి ఇది. సో రీడ్ మోర్, దీని గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే రీడ్ మోర్ మనం చేసినట్లయితే ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. ఫార్మసీ స్టడీ అన్నమాట. చూడండి, గ్రాడ్యుయేట్ BSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 31st లాస్ట్ డేట్ అప్లై, డిసెంబర్ వరకు వాళ్ళు టైం ఇచ్చారండి. తెనాలిలో మనకి ఈ ఆఫర్ అనేది, జాబ్ ఆఫర్ అనేది ఉందండి. ఒకసారి మనం వెనకొచ్చి చూసుకున్నట్లయితే కెమికల్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, హైదరాబాద్ రెండింటిలో ఉందండి. ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ లో రెండింటిలో కూడా ఉందండి. జాబ్ డిస్క్రిప్షన్ ఈజ్ అకౌంటబుల్ టు దెమ్, షేరింగ్ ది ఈజ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆన్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ దేని గురించి అడిగారంటే యాషిస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వారండి అడిగారు. ఇలా క్లిక్ చేసి క్వాలిఫికేషన్ ఏంటి, లాస్ట్ డేట్ ఇప్పుడు ఎన్ని వివరాలు కూడా మనం ఇప్పుడు నేను చూసినట్టుగానే క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇంకా చాలా రకాలైనటువంటి జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మరి విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, కర్ణాటక ఉంటుంది. మార్కెట్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది లైఫ్ టెక్నాలజీస్ వాళ్ళు
సేమ్ ఈ టెక్నాలజీస్ మనకు చూసాను మా ఇది మెకానికల్ ఇంజనీరింగ్ అడుగుతుందండి. సో ఆ కంపెనీ వాళ్ళు. సో ఇప్పుడేమో ఆన్ బిహాఫ్ పిఎం గ్రూప్. దీనికి చాలా గ్రూప్స్ ఉన్నాయి. అక్కడ పిఎం గ్రూప్ అడిగారు, పిఎం గ్రూప్ అడిగారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 0 to 1 year ఎక్స్పీరియన్స్. క్యాషియో టెక్నాలజీ ఎంపీ బ్రదర్స్ ఇండియా అని చెప్పేసి అడగడం జరిగింది. ఇలాగ మనకి స్కోర్ చేసి సెట్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారం వస్తుందని. అలాగే ఇంకొక మంచి జాబ్ చూద్దాం. గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీర్ ఒకసారి క్లిక్ చేసి చూద్దామండి. రీడ్ మోర్. మీరు ఏ రంగానికి డీటెయిల్స్ అడిగారో ఒకసారి చూద్దామండి. జాబ్ రోల్, ఫంక్షన్ రోల్, ప్రైవేట్ సెక్టర్. ఓకే, క్యాషియో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్ బిహాఫ్ ది ఇండియా లిమిటెడ్. ఓకే, ఇక్కడ ఎక్స్పీరియన్స్ 0 to 1 year అడిగారండి. శాలరీ ఆఫ్ 40 నుంచి 45 వరకు ఇస్తారు ఉన్నట్టుగా ఇక్కడ మెన్షన్ చేశారు. స్కిల్ రిక్వైర్డ్ ఫ్రెషర్స్ కానీ గ్రాడ్యుయేట్ కానీ కెమికల్ ఇంజనీర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, డిప్లొమా ఆఫ్టర్ 10th. అలాగే ఎంపీ హైదరాబాద్ స్కిల్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, సో లాస్ట్ డేట్ టు అప్లై డిసెంబర్ 11 ఉన్నది. మెయిల్ క్యాండిడేట్స్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ వచ్చేసి 120 ఉన్నాయండి. సో ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. సో అలాగే ఆ క్వాలిఫికేషన్ తో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు అయినా సరే అప్లై చేసుకుంటారు. సో వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు ఆ క్రెడిట్ గోస్ టు యూ అండి. ఓకే, ఆ విధంగా మీరు షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం వల్ల వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. కానీ ఒకరైనా సరే ఈ వీడియోస్ చూసి బెనిఫిట్ అయినట్లయితే సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఎంకరేజింగ్ ఉంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని కూడా చేయడానికి. సో ఎలిజిబిలిటీ గా ఉంటుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళి ఇంకా ఏ రకమైన జాబ్స్ ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేద్దాం. చెక్ చేసినట్లయితే ఇంకా క్వాలిఫికేషన్స్ ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ చూడండి. నర్సింగ్ కూడా ఇచ్చారండి. నాట్ స్పెసిఫైడ్ సాలరీ విజయవాడలో ఉందండి. జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ వచ్చేసి మెయింటైన్ కంప్లీట్ హెల్త్ కేర్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్. సో ఇక్కడ రీడ్ మోర్ వచ్చేసి నర్సింగ్ గురించి ఏమంటారో ఒకసారి చూద్దామండి. ప్రశాంతి హాస్పిటల్ అండి నర్సింగ్. మెయింటెనెన్స్ రికార్డు చూడండి. ఇక్కడ గ్రాడ్యుయేట్ బిఎస్సీ నర్సింగ్, బ్యాచులర్ సైన్స్ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫుల్ టైం అండి. సో నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 25 ఉన్నాయండి. సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు అప్లై చేయండి. అలాగే ఇంకొక జాబ్ కూడా చూద్దాము. డైటీషియన్ అండ్ న్యూట్రిషన్ 0 to 3 years ఎక్స్పీరియన్స్ అడిగారండి. అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ అండి. సో వీళ్ళే అంటే ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మనం ఏదో చెప్పాలంటే ఒక కన్సల్టెన్సీ టైప్ అనమాట ఈ కంపెనీ అండి. సో అపోలో హాస్పిటల్ ఇచ్చి అక్కడ వేకెన్సీ గురించి అడగడం జరిగిందండి. ఇక్కడ ఒకసారి చూద్దాము. దీనికి సంబంధించి ఏ విధంగా ఇచ్చారు. సెక్టర్ ఫంక్షన్ రోల్ హెల్త్ కేర్ ఎగ్జామ్ లో ఉందండి. జాబ్ సో శాలరీ ఇయర్లీ టైప్. ఓకే, డిసెంబర్ వరకు ఉంది. మెయిల్ పొజిషన్ వచ్చేసి ఒక పొజిషన్ ఉందండి. సో ఈ క్వాలిఫికేషన్ ఒకటే ఉందని చెప్పేసి అప్లై చేస్తే మనకే వస్తుందని చెప్పేసి అనుకోవద్దండి. ఆ ఒకటే అనేది మీకు ఎందుకు రాకూడదని ఆలోచించండి ఎప్పుడైనా సరే. సో పాజిటివ్ ఆలోచించినట్లయితే ఆ ఒకటే ఉన్నట్టుంటే ఒక జాబ్ కూడా మీకే రావడానికి అవకాశం ఎందుకు ఉండకూడదు. సో ఆ విధంగా ఆలోచించాలండి. నెక్స్ట్ ఇంకో జాబ్ చూసుకున్నటువంటి సెక్షన్ ఆఫీసర్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 years కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చిందండి. విజయవాడలో ఉందండి కేఎల్ యూనివర్సిటీ. ఇది విజయవాడ అర్బన్. సో అర్బన్ గూగుల్ సిఎన్ సెక్షన్ 5 years అడిగారు. సో ఇలాగే మీరు చెక్ చేయండి. చెక్ చేసినట్లయితే క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ అడిగారు ప్రశాంతి హాస్పిటల్. సో ప్రశాంతి హాస్పిటల్ ఆల్రెడీ మనకు చూసాం కదండి. సో అవి మీరు చెక్ చేసి అప్లై చేసుకుంటే ఏదో ఒక డెఫినెట్ గా ఇన్ని జాబ్స్ ఉన్నాయి. 5,000 plus ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. సో ఏదో ఒక జాబ్ డెఫినెట్ గా రాకుండా ఉండకూడదు. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా ఇంకా చాలా రకాలైనటువంటి జాబ్స్ ఉన్నాయి. సో అవి కూడా మనం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వచ్చేసి 12,000 ఇంకా డబుల్ ఆఫ్ ఫిగర్ ఉందండి. ఇక్కడ 12,000 ఇక్కడ 12,000 ట్రైనింగ్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కంపెనీస్ అని కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. మెడికల్ చూసింది ఇక్కడ తెలంగాణలో కూడా ఉందండి. ఆల్రెడీ మనం చూసాం కదండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో చేసిన వాళ్ళు హైదరాబాద్, తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక. సో 54,000 60,000 ప్రయాణం. సో ఈ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ అడిగారు. అసోసియేట్ కలెక్షన్ హైదరాబాద్, తెలంగాణ. ఇంకా
స్క్రోల్ చేసి ఇంకా చూసినట్లయితే ఇక్కడ కెమిస్ట్ అండి. సో ఆన్ బిఫోర్ ఎంఎస్ఎస్ కంపెనీ తెలంగాణ 18,000 సాలరీ అండి. ప్రయాణం 1,80,000 అని ప్రయాణం. సో వాంటెడ్ ప్రొఫెషనల్ ఒకసారి వచ్చేసి విదేశంగా ఇనిషియల్ ఒకసారి చూద్దామండి. ఫుల్ టైమ్ 1 పొజిషన్ ఉందండి. మే క్యాండిడేట్ కి డిసెంబర్ వరకు టైం ఉన్నది అప్లై చేసుకోవడానికి. సో అలాగే ఇంకా పొజిషన్స్ ఇంకా ఏమున్నాయో ఒకసారి మనం చూసుకుంటే, అలాగే స్కోర్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఎన్బిఎస్ మీద కూడా ఇంటర్బేస్ మీద కూడా ఉంటాయండి. అప్పుడు బీజీ వరకు ఏమి క్వాలిఫికేషన్స్ బీటెక్ అలాగే సో బిఏ చేసిన వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ సంబంధించిన ఉంటాయండి. ప్రాజెక్ట్ అసిస్టెంట్, మేనేజర్, సో అలాగే క్యూఏ ఇంజనీర్, బయోమెడికల్ ఇంజనీర్, ఆఫీసర్, ఇంకా చూసుకున్నట్లయితే మనకి సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, గ్రాఫిక్ డిజైనర్ సంబంధించి, ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇంకా కోఆర్డినేటర్ స్పెషలిస్ట్. సో ఈ విధంగా మీరు చెక్ చేయండి. చెక్ చేసి మీరు అప్లై చేసుకుంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా డెఫినెట్ గా ఏదో ఒకటి చదువుతుంది. అన్నట్టు కంటిన్యూస్ గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నింటికి కూడా అప్లికేషన్స్ పడిస్తే ఏదో ఒకటి డెఫినెట్ గా వచ్చి తీరుతుంది. రాకపోవడం అంటూ ఏమి ఉండదు. మన ఇంటి దగ్గర అలాగే ఉంది, అప్లై చేయకుండా ఉంది, రాలేదని చెప్పేసి అంటే ఇప్పటికీ రాకుండానే వస్తుంది. ఓకే అండి, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మనకి లైక్ చేసి ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పెట్టినటువంటి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.